కమ్మ సామాజిక వర్గం అనేది ఫ్యూడలిస్టిక్ సామాజిక వర్గం కాదు. అదేంటి? వీఆర్ నాట్ ఫ్యూడలిస్ట్. మేము అన్ని వర్గాలని తీసుకెళ్లే వర్గాలని మేమైతే పెత్తనం చేసామని పెత్తందారులం కాదు. మేము నలుగురిని మా ఎంబడ తీసుకెళ్లి అన్ని వర్గాలను తీసుకెళ్లే ఒక విశాల హృదయం ఉన్న సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం. దానివల్ల మా వాళ్ళకి మేము మేలు చేసుకుంటూ సమాజానికి మేము ఆల్రెడీ ఏం చేసాము అని చెప్తూ ఇంకా సమాజానికి మా వాళ్ళకి ఏం చేసుకోవాలనే యొక్క ఉద్దేశంతో 2 రోజులు జూలై 2021 మొట్టమొదటి కమ్మ ప్రపంచ మహాసభలు నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, హైదరాబాద్లో. దాంట్లో పెట్టుబడులు కూడా మాలో ఉన్న అక్కడ అదే వస్తుందండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలి కమ్మ సామాజిక వర్గాలు అని మీరు ఇప్పుడు ఈ వేదికగా మీరు మాట్లాడడం అనేది గతంలో కూడా చేయొచ్చు కదా. ఇప్పుడు ఇవాళ ఎందుకు ముందుకు తీసుకుంటే గతంలో ఇటువంటి ఆలోచన ఎవరు చేయలేదు. ఇప్పుడు మాకు మేము ఒక 100 మంది ఇంపార్టెంట్ వాళ్ళందరం కూర్చొని ఇటువంటిది మన క్రాస్ రోడ్స్ లో ఉంది కమ్మ సామాజిక వర్గం. నిష్కారణంగా మన మీద ఈర్ష్యాద్వేషాలు పెరుగుతూ ఉన్నాయి. దాన్ని తగ్గించుకుంటూ సమాజానికి మనం ఏం చేశామని చెప్పుకుంటూ ఈ యొక్క ప్రభుత్వాలని అభివృద్ధిలో కూడా మనం తోడ్పాటు అయ్యి ప్రభుత్వాలని కూడా మనం సహకరిద్దాము అనే యొక్క సంకల్పంతో మేము ఇది రావటము, మేము అందరితో మాట్లాడటం జరిగింది. వివిధ రాష్ట్రాల్లో ప్రధాన కారణం ఉందా వెనకాల? ప్రధాన కారణం అంటే మా యొక్క సామాజిక వర్గాన్ని ఒక ఏకతాటి మీద తీసుకురావటం. ఓకే, మేము చేసిన మేలు సమాజానికి చెప్పటం, మాలో అవసరాలు ఉన్న వాళ్ళందరినీ పైకి తీసుకురావటం. ఓకే, ప్రపంచంలో ఉన్న 2.1 crores పాపులేషన్ 2 కోట్ల 10 లక్షల మంది కమ్మ సమాజ వర్గం ఉంటారు యాజ్ పర్ డాటా. వాళ్ళలో ఎవరికైతే అవసరాలు ఉన్నాయో విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, చదువుకోవడానికి అవసరాలు కావచ్చు, వాళ్ళందరికీ మేలు చేసుకుంటూ ఇంతమంది మళ్ళీ చెప్తున్నాను, మానవ సేవ మాధవ సేవగా మా వాళ్ళకి మేము చేసుకుంటూ సమాజానికి మేలు చేసే వర్గం. ఆల్రెడీ సమాజానికి మా వాళ్ళు ఎంతో మేలు జరిగినాయి. అది మేము చెప్పుకోవడానికి ఈ యొక్క వేదిక కింద మేము దాన్ని ఉపయోగించుకుంటున్నాం. కానీ మొన్న 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నేను ఒకసారి మాట్లాడతాను మళ్ళీ. సో అప్పుడు చాలామంది మీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వద్దు అని చెప్పి ఆయన్ని వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశారు. సో అది అనైక్యత కింద చూడాలా దాన్ని, లేకపోతే దాన్ని ఒక అభివృద్ధి కోసం వేసిన బాటలుగా చూడాలా? ఏ రకంగా అర్థం చేసుకోవాలి? 2004లో కూడా నేను 2019 చెప్తాను, 2004 కూడా చెప్తాను. రైతులు రాజశేఖర రెడ్డి గారికి అట్రాక్ట్ అయ్యారు. రాజశేఖర రెడ్డి గారు వస్తే రైతులకి మేలు జరుగుద్ది అని భావించి అన్ని వర్గాల రైతులు, కమ్మ రైతులే కాదు అన్ని వర్గాల రైతులు రాజశేఖర రెడ్డి గారికి వేయటం జరిగింది. అలాగే 2019 కూడా చంద్రబాబు నాయుడు గారిని చూసి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అవకాశం ఇవ్వమని చెప్పి అడుగుతా ఉన్నారు. ఓ యువకుడు, సరే ఈయన ఎలాగ చేస్తాడో పరిపాలన, వాళ్ళ నాన్నగారిలాగా రామన్న రాజ్యం తీసుకొస్తాను, రాజన్న రాజ్యం తీసుకొస్తాను అని అంటున్నాడు. అంటే రైతులకి మేలు జరిగే రాజ్యం తీసుకొస్తాడేమో, నిజంగా రాష్ట్రానికి మేలు చేస్తాడేమో, చూద్దాం ఒకసారి ఒక అవకాశం ఇద్దామని చెప్పేసి అన్ని వర్గాల ప్రజలతో పాటు మా సామాజిక ఇక్కడ ప్రధానంగా మీరు గమనించినా ఎవరు చెప్పినా కూడా కృష్ణా గుంటూరు జిల్లాలు అవి ఆ 2 జిల్లాలు కూడా ఆ సామాజిక వర్గానికి బాగా పేరుగాంచినవి 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో ఇక్కడ హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టింది కూడా ఆ సామాజిక వర్గం నుంచి వచ్చిన వాళ్ళే. హైదరాబాద్ ఇంత డెవలప్మెంట్ కూడా చూపించింది కూడా వాళ్ళే. ఇప్పుడు కూడా డెవలప్మెంట్లో వాళ్ళు పాలు పంచుకుంటూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. సో అలాంటప్పుడు ఈ సామాజిక వర్గంలో ఉన్న వాళ్ళందరినీ సంఘటితం చేసి మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా, వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొచ్చే విధంగా ఏదో కొత్తగా ధనంగా చేయాలన్న ఆలోచన ఏంటి అనేది నా అంటే నేనదే చెప్తుంది. మా వారి మీద ఈర్ష్యా ద్వేషాలు పెంచేటట్టు చేశారు గత పాలకులు 2 రాష్ట్రాల్లో. దాన్ని తొలగించి కమ్మ సామాజిక వర్గం అంటే సమాజానికి ఉపయోగపడే సామాజిక వర్గం, ఆల్రెడీ ఉపయోగపడ్డాము, ఇంకా ఉపయోగపడతాము అని చెప్పుకుంటూ నిజంగా సమాజానికి ఉపయోగపడుతూ దాంట్లో మా వాళ్ళకి అప్లిఫ్ట్ చేసి మేము వీఆర్ లైక్ జ్యూస్. మీరు జ్యూస్ని కమ్మాస్ని కనుక పోలిస్తే ఎవల్యూషన్ ఆఫ్ జ్యూస్ అండ్ కమ్మాస్ కనుక చూస్తే మాకు చాలా పోలికలు ఉంటాయి. అవును, అంటే వారియర్ కమ్యూనిటీ, ఎంటర్ప్రీనర్ కమ్యూనిటీ మాది. అలాగే మేము కూడా మా వాళ్ళని చేసుకుంటూ సమాజానికి చేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు నార్త్ ఇండియాలో జాట్స్ ఉన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆయన నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉన్న టైంలో దేవిలాల్ మాజీ భారత ఉప ప్రధాని దేవిలాల్ గారితో కలిసి కురుక్షేత్ర అని హర్యానాలో కొన్ని ఎలక్షన్స్ ప్రచారంలో ఈయన వెళ్ళటం జరిగింది. ఈయన కాషాయ వస్త్రాలు, ఈయన యొక్క ఉచ్చారణ, ఈయన గంభీరత్వం, ఆయన యొక్క విగ్రహం అవన్నీ చూసి కూడా అట్రాక్ట్ అయ్యారు అక్కడ జాట్స్ కూడా కమ్మాసు వీళ్ళందరూ కూడా ఒకటే టైపు. ఇప్పుడు జ్యూస్ని మేము ఎట్లయితే పోల్చుకుంటామో జాట్స్ మేము కూడా ఒకటే టైపు. వాళ్ళకి కూడా మాలాగా మాకున్నట్టు చౌదరి అని ఉంటుంది జాట్స్ కూడా. వాళ్ళు కూడా వ్యవసాయ ఆధారపడి భూమిని నమ్ముకున్న వాళ్ళు. అధిరంజన్ చౌదరి
కావచ్చు, ఇప్పుడు అజిత్ సింగ్, చరణ్ సింగ్, దేవిలాల్ కావచ్చు, ఇప్పుడు తికాయత్, రైతు నాయకుడు తికాయత్ కావచ్చు, హర్యానాలో ఉడా కావచ్చు, భజన్లాల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా జాట్స్. అవును. కాబట్టి మా యొక్క సామాజిక వర్గం జాట్స్ ని మేము కూడా కలిపే పని కూడా నేను చేస్తున్నాం. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ఇట్లా మేము చేస్తున్నామంటే, అరే మేము ఒకటే కదా, ఎన్టీ రామారావు గారు ఇట్లా అన్నారు, మమ్మల్ని కూడా ఇన్వైట్ చేయండి, దానికి మేము కూడా వస్తాము అని చెప్పేసి కొందరు ప్రముఖ జాట్ నాయకులు కూడా ఇక్కడికి మేము ఆ యొక్క సమావేశాలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా రైతు కులం, రైతులు అనే అతను అందరికీ 4గురికి అన్నం పెట్టే రైతు. కాబట్టి మా యొక్క సామాజిక వర్గం యొక్క పరిధిని కూడా మేము విస్తరించే పనులు కూడా దీంట్లో ఉంది. 3 రకాలు, ఇంతకుముందు మీకు 2-3 సార్లు చెప్పినట్టు సమాజానికి మేము చేసామని చెప్పుకుంటూ, మా వాళ్ళకి ఇంకా మేలు చేసి మా వాళ్ళని ఇంకా అప్లిఫ్ట్ చేయడానికి, అన్ని రంగాల్లో ముందుంది వేయడానికి ఏం చేయాలని చేసుకుంటూ, ఈ ప్రభుత్వాలకు కూడా మా వారి యొక్క పారిశ్రామికవేత్తల వల్ల పెట్టుబడులు పెట్టి ఈ ప్రభుత్వానికి కూడా ఏదైనా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే మా ఈ ఒక ప్లాట్ఫామ్, ఒక బ్రిడ్జ్ కింద ఉపయోగపడుతుంది కేజీఎఫ్ అనేది. తెలుగుదేశం ఈజ్ ఈక్వల్ టు కమ్మ సామాజిక వర్గం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈజ్ నాట్ ఈక్వల్ టు కమ్మ సామాజిక వర్గం. అంటే కాంగ్రెస్ పార్టీ అన్ని సామాజిక వర్గాలను తీసుకునే పార్టీ. ఇక్కడ నేను కాంగ్రెస్ పార్టీలో దీంట్లో ఎన్ఎస్వై నుంచి పుట్టి, ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్ నుంచి పెరిగాను. ఎన్జి రంగా గారు కాంగ్రెస్ పార్టీకి నాయకుడు, కొత్త రఘురామయ్య గారు కాంగ్రెస్ పార్టీలో కేంద్ర మంత్రి చేశారు. ఆ తర్వాత ఎంతమంది మా వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయిపోయిందండి. ఇప్పుడు నేను మాట్లాడాలంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ సరే అయిపోయింది. సో ఇప్పుడు ఉన్నది అంతా కూడా లోకల్ గా ఉన్న పాలిటిక్స్ నడుస్తున్నాయి. అక్కడ ఏది ఇప్పుడు బీజేపీ లేదు, కాంగ్రెస్ పార్టీ లేదు, 2 ప్రధాన పార్టీలు కూడా కొట్టుకుంటున్నాయి అక్కడ. అప్పుడు ఆ టైంలో సామాజిక వర్గాల వారీగా వస్తున్న రిప్లికేషన్స్ అనేవి అక్కడ చాలా బాగా కనిపిస్తున్నాయి. అక్కడ 2004లో కమ్మ సామాజిక వర్గం ఎట్లయితే కాంగ్రెస్ వైపు చూసి కాంగ్రెస్ ని భుజాన వేసుకుని అధికారంలోకి తెచ్చిందో, అట్లాగే రేపొద్దున 29కి తీసుకురావచ్చేమో. కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు నేను చెప్పినట్టు గరిక లాంటిది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 1.5% ఓటు ఉంది. 1.5 నుంచి రేపు 40% కాకూడదని ఏముంది? రాహుల్ గాంధీ గారిని ప్రజలందరూ ఆదరించారు, ఆయన విశ్వసించారు. ఆయన ఒక నాయకుడిగా, బలమైన నాయకుడిగా ఎదిగాడు. ఈరోజు మొదటిసారి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. మొత్తం ఇండియా కూటమిని తీసుకొని 240 సీట్లు తీసుకొచ్చాడు. రేపు రాహుల్ గాంధీ గారి యొక్క ప్రభంజనం వీస్తే ఆంధ్రలో కూడా మేము గెలుస్తాం. కాంగ్రెస్ పార్టీ అనేది